ఒక్కటి పడ్డట్టున్నది కానీ చెట్లలో వచ్చున్నది. ఒక్క చిక్కటి కింద కట్టె పడ్డది జర అత్వ రాదు బురక. అబ్బా తోడు అబ్బా అక్షిత్ర బురకగా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మాత్రం మొత్తం మన అదేమంటారు మన మనసు మనసు గురించి మొత్తం ఆ అంతా అదే మబ్బులెక్క వచ్చింది అన్నట్టు. బుషి 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 వచ్చింది. అంత దూరం దూరం అయితే కనపడతలేదు. చూడు వెనక కూడా దూరం దూరం ఏం కనపడతలేదు. మొత్తం అటు మబ్బు లెక్క కనబడుతుంది. బాగా చలి అయితే ఇవాళ బీభత్సంగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రం మన అత్తనే ఇక్కడికైతే పెద్దవాళ్ళ కాడికి అయితే వచ్చిన. ఈ పెద్దవాళ్ళు చూసుకుంటూ పోదాం. పెద్దవాళ్ళు వేసేసి అయితే రోజు ఒక జంబో అయితే పడుతుంది. మళ్ళీ అంతకుముందు అయితే 3 రోజులు ఒక్కటి వల్ల కానీ నిన్నోటి మొన్నోటి జంబో పడేది. మరి ఇవాళ ఏం పడతాయో చూసుకుంటూ పోదాం. ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. ఇలా చెరువు అయితే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. గాలి లేదు, ఈదర లేదు, ఏది లేదు. నాకు ఇట్లుంటే ప్రశాంతంగా ఉంటే చలి అన్నది ఈదర అన్నది రాదు. జరా ఇక్కడనైతే మొదలు పెడదాం. ఇదే దడ మన దడ. ఇంకా 2 రోజులు చూద్దాం. వలలు ఇవి చూద్దాం. జర కరువు ఉంది ఫ్రెండ్స్. చేపలు మాత్రం చాలా తక్కువ పడతాయి, బాగా పడతలేవు. ఇక రవ్వులు అంటే ఇక ఓసారి ఎత్తేస్తానే ఓసారి పడతానేట 100 నెంబర్కు. అటు ఓబుద్ది ఎత్తలేదు. కొంచెం మంచిగా పడితే ఓబుద్దావు కానీ పడతలేవు. ఓసారి అయితే అంత దూరం పోయి అంత దూరం కొట్టి 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 3 కిలోలు 4 కిలోలు అవి కూడా ఎన్ని 2 ముళ్ళు ఎత్తే 10 కిలోలు ఎత్తే అది కూడా. ఓకే, మనం ఈ నేర్చుకున్నాయమని ఇటే ఉంటాను నేను. అలా మన తెప్ప కూడా మంచి లేదు. నేను చేపలు పడ్డాయి అనుకో, బురక గిట్ల గరక గిట్ల 10 కిలో 15 కిలో పడ్డా కానీ ఇది ముళ్ళలు దాడలో పెట్టుకొచ్చా రాదు. ఓకే, ఈ నుండి మాత్రం చూసుకుంటూ పోదాం. అబ్బో బండలు తచ్చినట్టే, బండలు తచ్చినాయి. బండలలో పొడిగాను చేపలు వడనుండే వాలుగలో రవ్వులు ఎట్టుపోయినాయో ఇంకా తెస్తుంది. అమ్మతోడు అయితే నేను వడదెంగింది. ఇక ఘోరం పుట్టు పొరక పొడి చూడుకా, మామూలు కాదు ఇది. పొరక పొడి వేసిపోదు ఇందులో. చెట్ల కాడికి అయితే వచ్చినాం. చెట్ల పొంటి మనం వలలు వేసినాం కదా. చెట్ల పొంటి ఏమైనా పడతానే అరే, ఏమైనా పడ్డాయా బురకలో గరకలో? నాయే ఎత్తుతాను వస్తానా. ఏటు మిగిలిన ఇటు దాడేసుకో, మళ్ళీ ఇటు రిటర్న్ తిరిగిన. అదే కదా చూసినాను. లోపలికి పోతే పెద్దవి చెయ్యొత్తాయి ఒక్కడి వల్లే. పెద్దవి ఒక్కడి వల్లే ఇక సిబ్లికం పడితే బాగుండు కానీ ఇప్పుడు పడేది సిబ్లికం. బురకలు చల్లకుండా ఇగో ఇక్కడ ఒకటి పడేది బురక. అబ్బో నాయన, గిట్లా పడితే ఎట్లా అన్నట్టు ఏమన్నా రవులా ఇవి? రవులు అయితేనే ఆడోటి పడ్డది అనిపించు. ఎక్కడనో ఒకటి పడబట్టివి. అయ్యో రామా, పెద్ద ఎత్తే వీటి పెద్ద జంబలు పడ్డా మంచిగుండు. పెద్ద ఇటు కాడికి పోయొచ్చినా ఒక జమ్మ వాళ్ళే. నా 150 నెంబర్ వేసిన ఎత్తే ఐడికి ఏం వాళ్ళే. ఒక్కటి అట్టిన వచ్చినాయి. ఏంది సంచి ఇప్పుడే ఇదే బోడి వాడిగా. వలలు లేనోడు లేకెడతాడంటే ఉన్నోడు దాని కింద అర్థం కాబట్టి చెత్త పొంటి అటు వేసి పెట్టబట్టే. అబ్బో చెత్త చెదారం ఎట్లా పడ్డా చూడు. చెత్త చెదారం పడ్డది. ఒక్కడు పడ్డట్టున్నది కానీ చెట్లలో వచ్చున్నది. ఒక్క చిక్కటి ఒక్కటి పడ్డది. ఇక్కడ ఒకటి పడ్డది, కింద ఒకటి పడ్డది. 2 ఒకటే కాడనే పడ్డది. ఇవి ఏరుకోవాలి. ఏం చేసుడు, ఏరే లేవు చేపలు ఏం పడతలేవు. మొత్తమే 100 నెంబర్కును 114 నెంబర్కే పడతాయి. ఇవి కూడా కొంచెం 100 నెంబర్ సైజు, కొంచెం దీన్ని తడతాయి అన్నట్టు. కొంచెం 100 నెంబర్ కాడ కొద్దిలు దొడ్డు ఉన్నాయి అన్నట్టు. 100 నెంబర్ ఇంతకన్నా చిన్నగా పడతాయి. దీని కింద ఆగిన వరకు
పిచ్చెట్టు చల్లగా పిచ్చెట్ల గోకుడు దురదలు అంటే ఆగు ఆగు నువ్వు నోరు రొప్పలి జర మొత్తం చేపలు గింత విధానంగా పడతానే చేపలు పెద్ద రోజు ఎత్తానా రోజు చెయ్యొద్దన్నా నేను పడతాయి కాదు సార్ అనుకున్నా రోజు ఒక్క బురక పడదు కానీ ఇలా ఒక్క ఉరకవాలి మొత్తం జంబు ఒక్కటన్నా జంబు పడితే కొంచెం మంచిగా అనిపించు ఇది అత్తలే జర సైజు టైట్ ఉన్నది టైట్ ఉన్నది కాబట్టి దీంతో మాత్రం కూడా ఇక దీంతో తీస్తే అలకగా వస్తుంది అన్నమాట వెరీ గుడ్ చెట్లు పడిన చెట్లు పాకు పట్టినట్టున్నాయి కదా ఇగో బల్లిపాత్ర పాకు అయ్యో చెక్కత్తాను చెట్లు నేను అటు పోవని ఇస్తాను గడపడు పడ్డది అది పోయి ఇంకా పెద్దగా ఉంది బురక ఇది జర పెద్దగా ఉంది బురక ఒక్కటి పెద్దగా ఉన్నది ఇలా బురకలు జర దగ్గర దగ్గర పడతానే పడవే జర కరుణించిరి ఊరా జర దగ్గర పడతానే జర 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 వాడనీగల ఇలా కొద్దిగా వెరైటీ ఉన్నట్టు షికారి జర మాత్రం మన దగ్గర పడుతుంది చేపలు అయితే నెంబర్ తయారు చేసినా కానీ ధైర్యం వస్తలేదు ఫ్రెండ్స్ చేద్దామంటే ఎందుకంటే పడతలేవు వేసి అట్టిగా పాలిసి పోతుందని భయపడతానా ఇటు పాలిసి పోయిందనుకో మళ్ళీ వాడేయనుకో అగో చెట్లలో మాత్రం ఏం బొమ్మలు ఎగురుతానే అంటే విపరీతమైన బొమ్మలు ఎగురుతానే అయితే అల్లకెళ్ళి బయటికి వెళ్తారు చెట్లకి వెళ్ళి ఊహు ఇంకోటి పడ్డది దగ్గరనే పడ్డది ఎలా చెర బురకలు పడ్డట్టున్నాయి బురకలు జర పడ్డట్టున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పడ్డది ఇక్కడ ఒకటి పడ్డది వావ్ ఇట్లా పడ్డదంటే నాకు దొరకలేదు ఇది కూడా ఈ సైజు కాబట్టి మంచిగా అయినాయి అన్నట్టు ఇది 114 నెంబర్ సైజు అన్నట్టు దాని సైజు ఉన్నాయంటే మంచిగా ఏంది ఎగుతలేదు చూడండి చేపకి ఇట్లా అంటే ఈగదు అన్నట్టు దీని సైజు కాబట్టి ఇట్లా ఇక మనకు 100 నెంబర్ అయితే అటుకిన వస్తుంది జర ఈ రకంగా పడితే డోకలేదు నాకు అవి వాడనందుకన్నా ఇవన్న పడితే జరా ఎత్తెత్తే పడతాను చేపలు అట్నే వల నుంచి నాకు అస్సలు జిమ్మ పడతలేదు నిన్న మొన్న మనం చేసినాం కదా ఎత్తినాం చేసినాం కదా చేస్తే మాత్రం తెల్లారి చూస్తే తక్కువ పడ్డాయి బాగా ఇంకొక దానికి ఒక కట్టుబడుట్లు అయినాయి కానీ లేకపోతే వేస్ట్ అవుతాయి చేపలు ఇక్కడ గడే సీట్ తిరిగిన అన్నమాట ఏమో పడ్డది కట్ అంటాను దానికి ఇది కింద పడ్డది కింద అదే బురక కావచ్చు కింద కట్టే పడ్డది జర అత్వ రాదు బురక అబ్బా తోడు అబ్బా కాక్షిత్ర బురక కాదు కాక్షిత్ర నేను చెట్టు పెట్టుకుని మండ పెట్టుకుని పడదు వెరీ గుడ్ ఆగే కాక్షిత్ర గట్టిగా పెట్టుకున్నాను నేను కటకట కొడతా అబ్బా ఆగుతలేదు రౌలు అయిపోయినాయి రౌలు నా కాక్షిత్ర పడ్డది కానీ నిన్న నేను ఏం చేసిన దాన్ని ఫ్రై చేసేసిన కథం ఫ్రై చేసిన దీన్ని కూడా ఈతలు వాడిపోతాండి అది కొద్దిగా అయితే బయటకు వచ్చింది వాగు లొల్లి పెట్టక ఇక్కడ దడేసి దింపిన దడక టర్నింగ్ మీద పడేది వావు ఇవాళ మాత్రం నాకు జర నచ్చింది షికారి ఇలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు షికారి ఎందుకంటే ఇంత దగ్గర పడడంటే పర్వాలేదు నేను వచ్చిన సాయంత్రం సలిఫూటేసిన సల్లి ఇవాళ పోదు నాద్దా అనుకుంటేనే వేసిన చేపలు పడతలేవు కదా అనుకున్నా కానీ ఇంటికాడ ఉండి ఏం చేయాలని మాత్రం వచ్చిన ఇంటికాడ ఉండి ఏం చేయాలి అందుకొరకు వచ్చిన అన్నట్టు ఇక నేను కరిమారు పొద్దుపోయింది అన్నట్టు కరిమారు పోయినా కొద్దిగా పని ఉంటే కరిమారు పోయి వచ్చే వరకు జర పొద్దుపోయింది అన్నట్టు ఆ వరకు పోదాం అద్దా రమణ పడుకుంటా అందరు వచ్చారు చెర్లకి వెళ్ళలేరు వేసిరు అందరు వచ్చారు పాములు పాడి కానీ పాములు తిరుగుతానే అన్నట్టు అందుకే పొద్దుగా
పాలు తిరుగుతాయని భయం. వచ్చినా అయితే కథం అని వేసిన, కానీ దగ్గర దగ్గర పడతాను చేపలు. వేసిందని ఏమైంది, వేస్ట్ ఇంటికాడ ఉంటే వేస్ట్ అవుతుండే. ఇక్కడ దడ వేసి టర్నింగ్ చేసిన అన్నట్టు, ఎందుకంటే మూలవైన మనకు చూడు ఈ పిచ్చెట్టు ఇప్పుడు పోతుంది, ఆ పొద కాంతది అన్నట్టు పిచ్చెట్టు పొదలని, ఆ పొదలు ఉంటాయి కాబట్టి ఇది దడేసి దింపిన అన్నట్టు. అమ్మ బహు ఆగు, నువ్వు ఆగు, అగో ఇది ఆగదట, ఇది ఆగదు, ఇది ఆగదు, నువ్వు ఆగు. ఇంకోటి మాత్రం కూర్చుంది ఇవాళ. ఏంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది షికారి ఇలా, మంచిగా అనిపిస్తుంది నాకు. వావ్, ఇది కదా పడవలసింది. ఇట్లా పడ్డా కానీ నాకు కొంచెం ఆనందంగా ఉన్నది. ఇది పడితే మస్తు ఉంటుంది. అందుకే అంటారేమో, ఏది మనం నేను ఏర్ అనుకొని వేసిందంటే గ్రేట్ అది. నిన్ననైతే ఎతకంగా ఆడోటి పడ్డది, కానీ ఇలా దగ్గర దగ్గర మంచి కమాస్తాని. అవుదా, మళ్ళీ పడ్డకాడికి పెద్ద బురకలు, మంచి సైజు అన్నట్టు, సైజు బురకలు మొత్తం. చూడండి పెద్దగా ఉన్నది అన్నట్టు. ఈ సైజు బురకలు పడితే కొంచెం మనకు వజన్ కూడా వస్తాయి. దీని సైజు అన్నట్టు ఇది వస్తుంది. 100 తగ్గింది, చూసినావా? 100 తగ్గింది అంటే దీనికి సైజు అంత కొంచెం పెద్దది. అప్పుడు మనకు నిన్న పడ్డాయి 100 నెంబర్ సైజు. ఇవేటి ఇక గాలాలు కూడా పెట్టి ఫ్రెండ్స్ అట్నే వేసి పెట్టారు. ఇక ఈ గాలాలు ఇట్లా పెట్టేసి పెట్టే వరకు డేంజర్. ఇది ఎట్లుంటుంది కథ. గాలాలు మన్ను మశానం దింపేసి పెట్టేది. మంట మామూలు పెడతలేదు ఫ్రెండ్స్. అబ్బా ఈదర ఎత్తాను, ఇవర్ రాక ఎంత సైలెంట్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ గాలి వచ్చినప్పుడే ఈదర మాత్రం దండిగా పెడుతుంది అన్నట్టు. చూడగో చిన్న ఫైర్ లెక్క వెనకత్తాను చూడు, ఇట్లా తడలు వడలు. అది నాకు గువ్వలు వడగొడుతుంది, చల్లగా వస్తుంది అన్నమాట. ఐస్లో వండబెట్టినట్టు అవుతుంది. ఘోరం అంటే ఘోరం. ఇంకో చేప పడ్డది ఫ్రెండ్స్. చేపలు ఇవాళ బ్రహ్మాండంగా పడ్డది, మంచిగా పడ్డాయి. దగ్గర పడ్డాయి అంటే చాలా అదృష్టం నాకు. రాననుకున్నాను కానీ వచ్చేసాను, కానీ పడ్డాయి. ఒకటి కాదు ఫ్రెండ్స్, రెండు ఒక కాడనే 2 పడ్డాయి. వావ్, ఎంత ఆనందం అంటే నాకు. బురక పడ్డంత ఆనందం. కింద ఒకటి మీద ఒకటి 2 పడ్డాయి. అమ్మ 2 మళ్ళా సైజులే. వావ్, 125 పడేటట్టున్నాయి ఫ్రెండ్స్. ఎత్తుది కావచ్చు. ఇలా ఒక కట్టు వేసే సుత్తా, ఎందుకంటే మనకు పడలేదా చేపలు పడ్డాయనుకో, పడకుండా ఇంకో కట్టు వేయగలుగుతాం. 125 ఎత్తా, 125 114 సైజుకి ఈదలే అంటే 125 కూడా పడతాయి అన్న నమ్మకం. అందుకే ఆ సైజు వేయాలి. ఇలా కట్టు ఎత్తా, ఇలా ఒక కట్టు, అదొక కట్టు ఎత్తా, అదొక కట్టు ఎత్తే పడతాయి. మనం ఎప్పుడు కానీ నేను దీంతో 114 నెంబర్ ఇలా ఏదైనా ఒకటి తీసినా కానీ ఇలా మాత్రం ఎక్కువ ఇవే తీస్తాను. 125 పడతాయి అన్నట్టు. ఇది కొంచెం ఈజీ వస్తుంది. సైజ్ చిన్నది చూసినా, అది సైజు పెద్దది. మామూలు మంట పెడతారు, మంట పెడితే కొంచెం ఆగుతాయి. చల్లగా ఈదరస్తుంది. మంట కాగితే పాడైతే దిగబుద్ధి కాదు మళ్ళీ, ఎందుకంటే మానే కూడా బుద్ధి అవుతుంది. అక్కడనే మంట కాంతో రాబుద్ది కాదు నాకు, ఎచ్చగా అనిపిస్తుంది. అని ఈ ఇతర పడడానికి ఇప్పుడు వస్తుంది ఎందుకో. అది మంచిగా ఎక్కినాక గడ్డ ఎక్కినాక అత్తే ఏం కాకపో. అది బా ఇగో ఇక్కడ దుట్టుకొని పోయింది, ఎటుదో కావచ్చు. ఇది బురక అయితే కాదు, ఇది గవి ఉన్నట్టున్నాయి. అవి ఎటి మన మర్రు ఉన్నట్టున్నాయి. మర్రు అంటే మనం అవేంటి పాము లెక్క ఉంటాయి చూడు పాపర్లు, అదే పాపర్ ఇది. ఇగో అంత మట్టు పెట్టింది చూడండి, ఇది మట్టు పెట్టింది. ఇది మర్రు అంటారు దీనికి.
ఇది మర్రవాకరే. అది పడది ఈగిపోతుంది ఒక గాల తప్ప వల్ల పడదు, అది ఈగిపోతాయి అన్నట్టు. జారుతుంది అది, సర్ర సర్ర జారుడే, అది పాపర పడితే అది జారుకుంటూ పోతుంది అన్నమాట. అందుకే మనకు దీనికి పడి తట్టు పెట్టుకున్నాను అన్నట్టు అంత. ఈదర పొడవడం ఈదర ఇట్లాంటి ఈదర రావద్దు. ఆహా చల్లగా. ఇగో ఈడోటి పెట్టింది, ఇదోటి పెట్టింది. ఇగో ఇది పెట్టింది. ఇగో మొత్తం వండే ఇది. అప్పుడు జల్ల పిల్లలు కట్టినవి పెట్టేది, జల్ల పిల్లలు కూడా. జల్లలు అంటావా కింద అక్కడ వచ్చినాయి అవి జల్లలు చుట్టూ. అవి నైట్ మున్నుంటాయి కాబట్టి ఒకటి కాకుండా ఒకటి ఉట్టుకపోతుంది. అవే ఉన్నట్టున్నాయి పాపర్లు పడతానే. ఏం కాత ఎట్లా అన్నది అర్థమవుతుంది. పడాయి ఇక్కడ పడుతుంది మళ్ళా. ఒకప్పుడు రౌలు గిట్టినవాడు పడాయి, ఏ మూలకో ఏ మూలకో. కానీ అవే ఒక అందం. రౌలు పడ్డాయి అంటే ఆడోటి పడ్డా అంటే ఒక అందం ఉంటుంది. ఇవి ఎట్లా అందం ఉంటుంది, దీని చల్లగుండా. ఇది ఎక్కడోటి పడితే బురకలు. బురకలు ఒకప్పుడు మనం పారేసుకున్నాం. ఎందుకు పడతాయి రో అనిపించు. గేళ్ళు గోర్లు పాడైనాయి. మొన్నదాకా కూడా మొన్న ఎట్లా పడ్డాయి వీటిని చిన్న వీటిని అయితే నేను అసలు ఏం లేదు, మొత్తం జంబోలకే తగిన. రోజు 40 కిలోలు 50 కిలోలు. అట్లాంటిది ఎంత కరువు చేస్తాను, ఇవి ఘోరమైన కరువు చేస్తాను. చేప ఇచ్చే వాళ్ళే అటు పడ్డది, అటే పడ్డది. దాని ప్లానింగ్ ఏందో తెలుసుకోవాలి మనం. బా చేపలు చల్లకుండా. ఇక్కడ ఒకటి పడ్డది, ఇంత దూరంకి వెళ్ళి వచ్చినాము. అటు అయితే మాత్రం అటే పడ్డాయి ఫ్రెండ్స్ చేపలు అయితే. అటే పడ్డాయి చేపలు అయితే. ఇటు మాత్రం మళ్ళీ అటు మొక్కన 2 వలలకు ఎంత మంచిగా దగ్గర 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 పడ్డాయి. ఇటు మొక్కన 2 వలలకు మాత్రం ఆడొక్కటే పడ్డది. ఘోరంగా దెబ్బ పెట్టింది. నేను అనుకున్నా అంటే అబ్బా ఏ రకంగా పడితే ఇలా మంచిగా ఉన్నదిరా పండుగ అనుకున్నా. కానీ వేస్ట్ అయిపోయింది, ఘోరంగా దెబ్బ చేసింది. 2 వలకి ఎంత మంచిగా పడ్డది దగ్గర దగ్గర. గిట్ట పడ్డది అనిపించింది నాకైతే. 2 వారాలు ఘోరంగా దెబ్బ వేసింది, నమ్మించింది, మోసం చేసింది నాకైతే. చెట్లకు వస్తాను, చెట్టు ఘోరంగా అంటే ఘోరంగా చేసింది ఫ్రెండ్స్. ఏం చేసుడు, అది అక్కడనే గానే పడ్డాయి తినుకోలేమని. ఇంత మరి ఇటు చూడు, మరుగు చూడండి, పిచ్చట్లు ఘోరంగా దారుణంగా ఉన్నాయి కదా. అన్ని పిచ్చట్లే నేను వేసిన పిచ్చట్ల పుంటే. అంటే పిచ్చట్ల పుంటే వేసిన, కానీ అవి నాకు మోసం చేసినాయి. జంబోలు మోసం చేసినాయి, అన్ని మోసం చేస్తాను. ఓకే అలా అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇడికైతే అయిపోయింది. అలా మాత్రం మోసం చేసినాయి మళ్ళా, ఇక్కడ మాత్రం అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఇవాళ దాకా తిరిగినా కదా, ఈదర గాలికి చేపలు పడతలేకో ఇవే పడే చేపలు. బాగా ఈదర గాలి పులేసింది అన్నట్టు. అందుకొరకే చేపలు మాత్రం ఈరోజు పడే చేపలు మాత్రం ఇవి. ఇవి మాత్రం పడే దాదాపుగా 8 కిలోలు అయితే కావచ్చు చేపలు. మొత్తం బురకల పడ్డది ఒకటి, కాక్షిత్ర పడ్డది, కర్రెకాకి ఇక్కడ ఉన్నది. ఈ రవులు సలా కూడా రవులు పడతలేవు, చేపలు మాత్రం బాగా టైట్ అయినాయి. ఇంకా ఈదర బాగా గాలి లేచింది. ఈదరగాలికి చేపలకు కూడా చలి పెడతాను కావచ్చు, ఆయన చెట్ల అన్నట్టున్నాయి, చేపలు పడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రం ఇవి పడ్డాయి కదా. రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.